నా తండ్రి నిన్ను నెమ్మది కలిగి ఉండమన్నాడు, సంతోషంగా ఉండమన్నాడు, ఆయన యందు ఆనందించమన్నాడు. రేపటిని కూర్చున్న భరోసా ఆయన్ని బట్టి నీకుందని చెప్పాడు. నీకు కావలసినవన్నీ ముందే సిద్ధపరిచి ఉంచాను అని స్పష్టంగా మాట్లాడాడో. డౌట్ పెట్టుకుంటావా, నమ్ముతావా? రైట్. రెండవది, నీకు అన్యాయం చెయ్యను అనే మాట కూడా మాట్లాడాడు. ఏదైనా నేను అనుమతించాను నీ లైఫ్లో అంటే దానిలో సంపూర్ణ న్యాయం ఉంటుందని నమ్మి స్తుతించటమే నీ పని. దావీదంటాడు, దేవా తీర్పు తీర్చున్నప్పుడు నీవు నిర్మలుడుగా కనపడదు, నువ్వు అన్యాయస్తుడవు కావయ్యా, నువ్వు న్యాయవంతుడవయ్యా. అందామా ఈరోజు? దేవా మమ్మల్ని న్యాయం తప్పొద్దు నోడివి, నువ్వు న్యాయం తప్పుతావా? న్యాయం తప్పి మాకు అన్యాయం చెయ్యని దేవుడు, అనంత జ్ఞానివి. నీ కార్యాలు కొంత మాకు అర్థం కాకపోవచ్చు, కానీ అర్థం కానంత మాత్రం అవి పిచ్చివి కావు, వెర్రివి కావు. వాటిల్లో సంపూర్ణ న్యాయం, ధర్మం, యుక్తాయుక్త విచక్షణ అన్నీ ఉంటాయి ప్రభువా. త్వరపడి పొరపాటుగా అనుకున్నందుకు క్షమించు. ఇంకా అధైర్యం లేదు, అన్యాయం లేదు, నీ వైపు చూస్తూ ధైర్యంగా సంతోషంగా ముందుకు సాగుతా. నా మంచి తండ్రి నీకు వందనాలంటూ స్తుతిద్దామా దేవుణ్ణి? రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్తామా? స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమాస్వరూపికు దేవానికి వందనాలు. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి మా బిడ్డలను ఉద్దేశించి ఈరోజు నువ్వు మాట్లాడిన ప్రతి మాట కొరకై వందనాలు. చక్కని విషయాలను మాకు బోధించి మా హృదయాలను తెప్పరిల్ల చేసి నీ బిడ్డలు ఏ శ్రమలో, సమస్యలో, వ్యాధిలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులో, ప్రయత్నాల విఫలతలో, అవమానాల్లో, కన్నీళ్లలో, శ్రమ కొలిమిలో కాలుతున్నారు. అందరి జీవితాలు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడవు. మా బిడ్డల్ని వేదన నుంచి విడిపించి ధైర్యపరిచినందుకు స్తోత్రము. నేనున్నాను, నిన్న, నేడు, రేపు. నేను మార్పు లేని వాడను, నేను సజీవుడను, నేను అన్యాయస్తుడను కాను అని మాట్లాడిన నా మంచి తండ్రి, ఈ మాటల చేత ధైర్యం పొందుకున్నాం, విశ్వాసమందు బలం పొందాం. నీకు కృతజ్ఞతాస్తుతులు నాన్న. మా బిడ్డలందరినీ పేరు పేరున నీవు తాకి, ముట్టి, స్వస్థపరిచి, దీవించి, వేదన నుంచి విడిపించి నెమ్మదిని దయచే. ఇంకా ఎంతమంది అయితే నీ ప్రణాళికలోకి రాలేదో, మారు మనసు పొందలేదో, బాప్తిస్మం పొందలేదో వారితో మాట్లాడు. వారి పాపములు కడగబడి నిమిత్తం రక్షణ బాప్తిస్మం పొందుటకు వారిని ప్రేరేపించు. నీ బిడ్డలు తెచ్చుకున్న నూనె నీ శక్తితో నింపు. రోగులైన వారికి అది వ్రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. నీ బిడ్డలు కూడా ప్రార్థన చేసేవాళ్ళు కావాలి, సువార్త చెప్పేవాళ్ళు కావాలి, ఆత్మలకు బోధించేవాళ్ళు కావాలి, ఆత్మలను రక్షించేవాళ్ళు కావాలి, సేవ చేయాలి. నాతో పాటు నీవు నాకు అనుగ్రహించిన బిడ్డలందరూ సేవ చేయాలి. కనికరించి బిడ్డల్ని బలపరచమని, మమ్మల్ని బలపరచమని, ఆరోగ్యాలు ఆయుష్యనీయమని, నీ చిత్తము నెరవేర్చడకు కృపనీయమని, తిరిగి ప్రయాణంలో నీ కాపుదల నుంచి క్షేమాన్ని దయచే. ప్రతి భారమును నీ చిత్త ప్రకారం కొట్టివేసి సమాధానమును దయచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి నిన్ను మహింపరచుకుంటున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అన్నంతటను నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా పట్ల అపరాధము చేసి ఉన్న వారిని మేము క్షమించిన ప్రకారం నీవు మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక, దుష్టు నుంచి, కీడు నుంచి తప్పించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవయ్యున్నావు తండ్రి. ఆమేన్. ఫైనల్ బ్లెస్సింగ్. ఆనంద్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడిన మనకు, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘాలన్నిటికీ, ప్రత్యేకంగా దేవుడు న్యాయము తప్పడు అని విశ్వసించిన ప్రజలందరికీ దేవుని కృప తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయం.
ప్రవేశ రక్తమునకు జయ, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. చెప్పండి, అందరూ చెప్పండి. దేవుడు అన్యాయస్తుడా? కాదు. దేవుడు న్యాయం తప్పుతాడా? మరి నీకు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? సమస్తము సమకూడి నా మేలుకే వచ్చినాయి చెప్ప. సమస్తము సమకూర్చి, ఇప్పుడు నీకు అర్థం కాకపోయినా భవిష్యత్తులో అర్థమైద్ది. పొరపాటున ఇట్లా అనుకున్నా ప్రభువా అని నువ్వు దేవుణ్ణి క్షమాపణ అడుగుతావు. రైట్.